హాయ్ మచాస్, ఎలా ఉన్నారు? ఇక్కడ నుంచి ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ మచాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్టోరీ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. ఈరోజు మనం ఈ వీడియోలో సంజు శాంసన్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్న రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్కి వెళ్తున్నట్టు, అలాగే రాజస్థాన్ రాయల్స్లో ఉన్న సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్కు వస్తున్నట్టు న్యూస్ వచ్చింది. అది ఎలా ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజస్థాన్ రాయల్స్ ఓనర్ అయిన బదాలే అనే సీఈఓ అనుకుంటా, అతను చెన్నై సూపర్ కింగ్స్ ఇలా అడిగినట్టు తెలుస్తుంది. సంజు శాంసన్ మీకు ఇచ్చేస్తాం, మాకు రవీంద్ర జడేజాని అలాగే డెవాల్డ్ బ్రేవెస్ని ఇచ్చేయండి అని అడిగితే ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. రవీంద్ర జడేజాని ఇచ్చేస్తాం, అతనితో పాటు శామ్ కరన్ని ఇచ్చేస్తాం అని అన్నట్టు సిఎస్కే వాళ్ళు అన్నట్టు తెలుస్తుంది. అలాగే ప్లేయర్ టు ప్లేయర్ స్వాప్ అయితే రాజస్థాన్ రాయల్స్లో ఉన్న సంజు శాంసన్ ప్రైస్ వచ్చేసి 18 crores, అలాగే చెన్నై సూపర్ కింగ్స్లో ఉన్న రవీంద్ర జడేజా ప్రైస్ వచ్చేసి 18 crores. 18 స్వాప్ అవ్వచ్చు, కానీ అలాగే శామ్ కరన్ ఇచ్చేసి 2.4 crores అతని యాక్షన్ ప్రైస్. కాబట్టి ఇది రిటెన్షన్స్ అయిపోయాక జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు 2 సీజన్ల క్రితం చూసుకుంటే గుజరాత్ టైటన్స్లో ఉన్న హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి వచ్చినప్పుడు రిటెన్షన్ తర్వాతే ఇది పాసిబుల్ అయింది. ఎందుకంటే రిటెన్షన్ కంటే ముందు ముంబై ఇండియన్స్ దగ్గర అంత మనీ లేదు. కాబట్టి అతను ముంబై ఇండియన్స్ దగ్గర క్యామరన్ గ్రీన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇచ్చేసి గుజరాత్ టైటన్స్లో ఉన్న హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ తెచ్చుకుండు. మరి దీన్ని బట్టి రిటెన్షన్స్ అయిపోయాక ఈ ట్రేడ్ పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. మరి మీ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? రవీంద్ర జడేజా రాజస్థాన్కు పోవడాన్ని మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.